వైజాగ్ ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడున్న ప్రజల్ని అవమానించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. ఏమంటే పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నేను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఎన్జిటికి కూడా వెళ్ళారు. ఎన్జిటి ఇచ్చిన స్టేని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కన్నా గొప్పోడివా నువ్వు పవన్ కళ్యాణ్? ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది. కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం, నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని. అది ప్రభుత్వ భూమి, ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి, అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా. ఈరోజు కొండ మీద కడుతున్నారు, ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు. నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను. సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, మరి రిషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి, రిషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి, అలాగే ఉడా హౌసింగ్ కాలనీ రిషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి, అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడు కొండ మీదే ఉన్నాయి. సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్తో తాకట్టు పెట్టేశావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు, మీ అన్న ఇల్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా. మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే 100 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ కొండల్లోనే కట్టారుగా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? రిషికొండ మీద ఉండేది టూరిజం ల్యాండ్ 69 ఏకర్స్, అందులో 9.88 ఏకర్స్ కి పర్మిషన్ ఇచ్చారు. అయినా మేము ఇప్పుడు కడుతున్నది 2.7 ఏకర్స్ లో మాత్రమే కడుతున్నాం. అది కూడా G+1 7 బిల్డింగ్లకి పర్మిషన్ వస్తే ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ 4 బిల్డింగ్స్ కి మాత్రమే. అసలు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు పాతవైపోతే వాటిని అభివృద్ధి చేస్తూ రెనోవేట్ చేస్తుంటే మధ్యలో వీళ్ల బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుండాలి, ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాలి, ఆయన ఎక్కడుంటే సేఫ్టీ అనేది ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. వీళ్ళెవరు తీసుకోవడానికి మాకు అర్థం కావట్లేదు. ఒక పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, వాడు మెంబర్ కూడా కాదు, ఏ అర్హత లేని వాడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే దాని హెడ్ లైన్స్ లో పెద్ద పెద్దవి రాస్తారు. యాజ్ ఎ టూరిజం మినిస్టర్ గా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న నిజాల్ని క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే ఒక్క ముక్క కూడా రాయలేదు అంటే
మీ జర్నలిజం ఎంత దిగజారిపోయింది ఈనాడు పేపర్ది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి పర్యటించి తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామ్ కృష్ణరాజు అందరూ కూడా కోర్టులో కేసేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే. హైకోర్టు పర్మిషన్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటికి పోయారు, అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్లీ అనుమతి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ ఇంకా దిగజాడు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ ని పరిపాలనా రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ ని నాశనం అయిపోయే విధంగా, విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచ్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే, ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచాలి. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది.